ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, హైజీనిక్‌గా మంచి బిర్యానీ మనం చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఏ సీజన్‌లో అయినా సరే ఫుడ్ అన్నది బయట కొనుక్కునే కన్నా ఇంట్లోనే మనం మన చేతులతో తయారు చేసి పిల్లలకి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టడం వల్ల ఎలాంటి అనుమానం లేకుండా ప్రశాంతంగా తినొచ్చు కదా! సో, ముందు బిర్యానీ చేసుకోవటానికి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల బిర్యానీ రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని, ఒకటికి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఒక గంట ముందుగా బాస్మతి రైస్ని, అలానే ఒక అరగంట ముందుగా చికెన్ని కూడా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ ప్రాసెస్ కోసమని ఇక్కడ నేను 1/2 కేజీ వరకు చికెన్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలానే కారం, పసుపు, 1 కప్పు వరకు పెరుగు, ధనియా పౌడర్, గరం మసాలా, అలానే జీరా పౌడర్, తరిగిన కొత్తిమీర, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే జస్ట్ ఆనియన్స్ని కట్ చేసేసి మంచిగా వేపితే డీప్ ఫ్రై చేసేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. వాటిని వేసుకొని బాగా ముక్కలకి, చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 20 to హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకుంటే ఇంకా ముక్క మంచి టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట బిర్యానీలో. బిర్యానీలో చికెన్ చప్పబడిపోకుండా కాస్త స్మూత్గా, అలానే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టి బాగా టేస్ట్ తెలుస్తూ ఉంటుంది, ఆ ఫ్లేవర్ అది. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక బిర్యానీ ప్రిపేర్ చేసుకునే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో నూనె, నెయ్యి కూడా వేసి, అలానే బిర్యానీ సామాన్లు వేసి ఒక 2 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగిపోయినాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని కూడా వేసి ఏం కదపనవసరం లేదు, కాసేపు అలా వదిలేయండి. మంచిగా అది కుక్ అవుతుంది కదా, అది కుక్ అవుతున్నప్పుడు వచ్చేసి కాసేపు వేపేసి అలా ఉంచండి, స్టవ్ మీద సిమ్లో పెట్టాలి. ఈలోపు మనం బిర్యానీ రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆల్రెడీ మనం నానబెట్టుకున్న రైస్ వేసి, అందులోనే గరం మసాలా సామాన్లు కూడా వేసి, ఒక 1/2 కప్ వరకు ఆయిల్, అలానే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరచెక్క వరకు నిమ్మరసం వేసి ఒక 70% కుక్ అయినంత వరకు ఉంచాలి. ఇప్పుడు చికెన్ని ఇంకొంచెం సేపు బాగా వేపుకోండి. హై ఫ్లేమ్లో వేపేసినాక దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ 70% కుక్ అయిన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని ఈ చికెన్ పైన లేయర్స్లా ఫామ్ చేయాలన్నమాట. ఒక లేయర్గా పరిచి మంచిగా దానిపైన మిగిలిన నిమ్మరసం ఒక 1/2 కప్పు, తర్వాత అలానే సగం సన్నగా తరిగిన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలానే రైస్ ఉడికించుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఒక 1/2 కప్పు వేసుకొని, అలానే ఇక్కడ నేను ఎలాంటి కలర్స్ యూజ్ చేయట్లేదండి కలర్ కోసం, సో అందుకని ఇంకొక 1/2 కప్లో పసుపు వేసి ఆ వాటర్ని కూడా నేను పైన అలా వేస్తున్నాను. ఇప్పుడు ఆవిరిపోకుండా ఏదైనా మూత పెట్టి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టేసి అలా సిమ్లోని 15 మినిట్స్ ఉంచి వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినట్లయితే కనుక చూడండి ఎంత కలర్ఫుల్గా, అసలు బిర్యానీ ఇంకా ఆసమ్గా ఉంటుంది, అసలు లుక్కే అదిరిపోవట్లా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కొంచెం అలా లోపల ఉన్న చికెన్ అంతా పైకి తీసినట్లయితే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు చికెన్ అయితే ఇది ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, బిర్యానీ అయితే చాలా చాలా కలర్ఫుల్గా, టేస్టీగా అనిపిస్తుంది కదా. వేడివేడిగా సర్వ్ చేసి పక్కన రైతా అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఇంకా వేరే కర్రీస్ అవసరం లేదండి, రెస్టారెంట్ పనే లేదు. ఓపిక ఉండాలే కానీ అన్నీ మన ఇంట్లోనే ఈజీగా మన చేతులతోనే చాలా సింపుల్గా చేసేసుకుందాం. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం
Follow our channel Pavani's Pakasala. Thank you.